పేరు సౌజన్య రవేటి. నేను తెలంగాణ మోడల్ స్కూల్లో టీజీటీ హిందీగా వర్క్ చేస్తూ, అలాగే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా సత్యసాయి బాబా ఆశీస్సులతో నేను ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నాను చెప్పచ్చు. ఈరోజు చాలా గొప్ప రోజు. నేను ఆల్రెడీ టీచర్. మనం అందరము కలిసి కూడా టీచర్లు పిల్లలు కలిసి చేసుకునే గొప్ప పండుగ ఏదైనా ఉంది అంటే అది రోజు ఆ సరస్వతి మాత పుట్టినరోజు. చదువులకు గొప్పదైన తల్లి ఆ తల్లి సరస్వతి కదా. సరస్వతి మాత పుట్టినరోజు ఈరోజు, అందుకే వసంత పంచమి అంటారు. ఓకే, సరస్వతి మాతను ఒక్కసారి అలా క్లోజ్ యువర్ ఐస్. మళ్ళీ తింటున్నానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న యాక్టివిటీ. అలా క్లోజ్ యువర్ ఐస్. అలా క్లోజ్ యువర్ ఐస్. Take deep breath. Release it slowly. Again, take deep breath. Close your eyes. Release it slowly. Open your subconscious mind. Just to open your subconscious mind. ఇప్పుడు నేను చెప్పబోయే మాట నా వాయిస్ తప్ప పక్కన ఏది వినబడదు. అట్లా కాన్సంట్రేషన్ చేయాలి. ఓపెన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఇప్పుడు చదువుల తల్లి సరస్వతీ దేవిని ఒక్కసారి ఊహించుకోండి. తెల్లని చీరలు, వీణ పట్టుకొని, ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకం, హంస మీద కూర్చున్నది ఆ తల్లి. అలా కనిపిస్తా ఉంది. అవునా? ఒక్కసారి ఆ తల్లికి ప్రార్థన చేసుకోండి. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి. వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి. విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. ఇప్పుడు ఒక్క క్షణం ఆ తల్లిని ఏం కావాలి? చదువు కావాలి, విద్య కావాలి, బుద్ధి కావాలి అని ప్రార్థించి కళ్ళు తెరవండి. రాని సమాజంలో గొప్పవాడిగా ఎదిగే శక్తిని అమ్మా అని చెప్పి ముక్కొని కళ్ళు తెరవండి. వినియోగ గుడ్. పొద్దున్న లేచిన నుంచి హాస్టల్స్ కదా మనందరం. చదువు 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 కదా. ఫోన్ చేస్తే మమ్మ బాగున్నావా బిడ్డ, చదువుకున్నావా, మంచిగా చదువుకో బిడ్డ. ఎందుకు చదవాలి? చదువు ఎనీవన్ మీకు వస్తుంటుంది కదా ఒక్కసారి ఫ్రస్ట్రేషన్. చదువు కుమారుని చదువుకొని అలా ముసుకొని 24 గంటలు. ఇక 10th క్లాస్ అయితే యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ స్టూడెంట్గా కూడా చెప్తున్నా బిడ్డ. 10th క్లాస్ అయితే 24 గంటలు ఎగ్జామ్. ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ 1 నడుస్తూనే ఉంది మీకు. అది అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ టెస్ట్ 2, తర్వాత అది అయిపోయిన వెంటనే ప్రీ ఫైనల్స్ 1, 2, తర్వాత ఫైనల్స్ కదా. స్ట్రెస్ అనిపిస్తుంది. ఎందుకు ఈ చదువు? ఈ చదువు లేకపోతే నేను చేయలేనా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఒక్క క్షణం బాబాని తెచ్చుకోండి, అమ్మని తెచ్చుకోండి. మీ అందరికీ చిన్న యాక్టివిటీ. మీ చెయ్యి, ఈ 2 చేతుల్లో మీ ఇష్టం, ఒక చెయ్యి ముందుకు చెప్పండి. ఇక్కడ వేళ్ళు ఉన్నాయా? మీవేనా? ఒక్క వేలు, ఈ చిటికెన్ వేలు చిన్నది కదా పాపం, దాన్ని పట్టుకొని నేను కింద దాకా ఉంచండి. వస్తుందా? ట్రై చేయండి. అసలు నొప్పి వస్తుంది కదా, రిలీజ్. మళ్ళీ ఆయన వేలు గుర్తిందని నొప్పి వచ్చిందా?
ఒక మదర్ బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు 52 డెసిబిల్స్ పెయిన్గా భరించిస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిన పెయిన్ వచ్చేసి 0.05 డెసిబిల్స్. దీన్ని అప్పా అంటున్నాడు. ఒక మదర్ బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు అంత పెయిన్ ఎట్లా అంటే ఒక 20 ఎముకలు పట్టుకొని ఒక్కసారి ఉంచితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ భరించి కూడా మిమ్మల్ని కంటారు.